హలో గైస్, ఈ వీడియో ఏంటంటే కోటెంక తేరు. సో రీసెంట్గానే ఒక తేరు అప్లోడ్ చేసిన, మరి ఇంకో తేరు ఏంటి అంటారా? ఇది కరెక్ట్ సీజన్ అప్పుడే వస్తాయి అన్ని తేర్లు, ఇదనే కదా అన్నీ. సో ఇది కోటెంక అంటే 9 km ఉంటుంది అనంతపూర్ నుంచి. సపరేట్ ఒక జోన్లో ఉన్నట్టు ఉంటుంది, ఎక్కడికో వెళ్ళినట్టు మంచి ఫీల్ ఉంటుంది బాగా. అది కాక సుబ్రహ్మణ్య స్వామి కొలిచే వాళ్ళు కొంచెం మంచి ప్లేస్గా కూడా చూస్తారు. ఇది గ్లిమ్స్ ఆఫ్ వీడియో చూడండి. అండ్ లైక్ మొత్తం వీడియో అంతా షార్ట్గా కవర్ చేసి పెట్టాను, ఈ పాయింట్స్ అన్నీ కవర్ అవుతాయి అన్నట్టు. కోటింగ్ అయ్యాక తడకలేరు తేరుకు కూడా వెళ్ళాను, అది నైట్ టైం వెళ్ళాను. సో మార్నింగ్ అక్కడికి వెళ్ళి ఇంకా ఈవినింగ్ వర్క్ ఉంటే ఫ్రెండ్స్తో అంతా వెళ్ళాను. మన కలెక్షన్ ఏజెంట్స్ కూడా కనపడతారు మధ్యలో. ఇంకా వీడియోకి వచ్చేసరికి సో ఇంకా ఈ వీడియో లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చితే. స్టార్ట్ చేస్తే ఫస్ట్ అనంతపూర్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మధ్యలో సోములదొడ్డి, నాగిరెడ్డిపల్లి ఇలా ఈ ఊర్లపై నుంచి వెళ్ళాలి. సో మధ్యలో ఒక గేట్ కూడా పడింది, వందే భారత్ ఆరెంజ్ ట్రైన్ వెళ్ళింది. వెయిట్ చేస్తున్నాం. అది ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే ఇండియాలో ఒకసారి గేట్ వేస్తే ఒక 5-10 minutes ముందుగా నుంచే వెయిట్ చేయాలి. ఒకేసారి నా లక్కీ కోసం 2 ట్రైన్లు వచ్చాయి, ఇంచుమించు 20 minutes ఏమో, 20-25 minutes వెయిట్. మేమే బ్యాచ్ అంటే ఒక్కోసారి కొంతమంది అంతా వస్తుంటారు. ఇది కోటెంక ఎంట్రన్స్, చాలా ఓల్డ్, ఎప్పటి నుంచో ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడంటే బైక్స్లలో అంతా వెళ్తున్నారు. ఒక 10 years బ్యాక్ నా చిన్నప్పుడు, ఇక్కడ కలెక్షన్ ఏజెంట్ ఉన్నారు, చిన్నప్పుడు ఏంటంటే ఎద్దుల బండిలో వెళ్తుంటే అరౌండ్ 12 o'clock నైట్ స్టార్ట్ అయితే ఈ నుంచి మా అనంతపూర్ నుంచి అరౌండ్ ఒక 3 hours 3.5 hours అవుతుంది. అక్కడికి వెళ్ళి నైట్ అక్కడే స్టే చేసి అలా. ఇది అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో చిన్న పాండ్ లాగా ఉండి ఫుల్ హెవీ ఎండలు ఉన్నాయండి అరౌండ్. ఇంకా సమ్మర్ స్టార్ట్ కాలేదు కానీ సమ్మర్ అంత ఫీలింగ్ ఉంది. తేర్లు అంటే మోస్ట్లీ ఫుడ్ ఐటమ్స్, బొమ్మలు, అండ్ దెన్ ఇవే. ఇంకా జస్ట్ ఒక చిన్న కలర్ఫుల్ వైబ్. ఎక్కడికో వెళ్ళాము, ఎప్పుడు చూసే ఊర్లు కాకుండా సంథింగ్ న్యూ ప్లేస్ చూసాము అన్నట్టు ఫీలింగ్ అంతే. ఇది అక్కడ స్టార్టింగ్ గుడి ఎంట్రన్స్ నుంచి వెళ్ళాడు. చూడండి, సండే కదా ఇది మెయిన్లీ తేరు. ఈ సీజన్లో సండే ఒకటే జరుగుతుంది. సండే జరగడం వల్ల అడ్వాంటేజ్ అంటే చాలామంది ఫ్రీగానే ఉంటారు. సో నేను జస్ట్ టైంపాస్ కోసం వెళ్ళాను. ఇది ఫ్రెండ్స్ అంతా ఎవరికైనా, నాకేదో భక్తి ఉంది అని కాదు, జస్ట్ మంచి ప్లెజెంట్గా ఉండే చోటుకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అలా. ఇది సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ లోపల మోస్ట్లీ అన్నీ మెయిన్ సీన్స్ అన్నీ కవర్ చేశాను. అక్కడ ఉండే గుంటి మీదే సుబ్రహ్మణ్య స్వామి కూడా అంటారు. అక్కడ ఇప్పుడు ఆ కొండలా కనిపిస్తుంది చూడండి, అది దాని కింద విగ్రహం పెట్టారు. బట్ ఆ కొండలా కనిపించే కింద నీళ్ళు కూడా ఊరుతాయి అన్నట్టు ఏదో కొంచెం స్టోరీస్ కూడా ఉన్నాయి. ఇది చాలామంది మా ఊర్లో అయితే ఇంకా ఆల్మోస్ట్ సగం ఫ్యామిలీస్ అంతా కొంచెం బాగా నమ్ముతారు. అక్కడ పైన కొండలు కూడా ఉంటుంది, కొండ పైకి ఎక్కి ఇలా ఓవర్వి వీడియో అలా లోపల. ఇంకా ఆ స్వామితో పాటు పక్కన ఉంటాయి కదా చిన్న చిన్న స్వాములు, సాయిబాబా ఇలా, అలా అది శివలింగము. వీడు పుష్పరాజుడు కొంచెం ఇచ్చేసరికి కొంచెం స్టిల్స్ కూడా ఇచ్చాడు. కోటెంక మెయిన్ అట్రాక్షన్ అంటే ఈ స్టాచ్యూ అండి. ఈ స్టాచ్యూ అండ్ ముందర శివలింగము, ఈ నంది చాలా బాగా మంచిగా కనిపిస్తుంది. చూడండి, చూడ్డానికి చాలా బాగుంటుంది, మెయిన్ అట్రాక్షన్. ఇంకా అక్కడ కొంచెం అన్నదానం చేశాము. యావరేజ్గానే ఉంది, బట్ వెళ్ళాలి కదా, కొంచెం తినాలన్నట్టు తిన్నాము. ఇంకా దెన్ రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ అంతా ఫ్రెండ్స్ అది ఇది మాట్లాడుకుంటూ అలా టైంపాస్ అయిపోతూ వెళ్ళిపోయింది, బాగుంది. ఇంకా నైట్ ఇంకా అది అయిపోయిందా. సో నైట్ ఎలాగో తడికలేరు తేరని అనంతపూర్ నుంచి ఒక 2 km ఉంటుంది, హైవేకి గుత్తి రోడ్డుగా ఉంటుంది. సో నైట్ టైం అలా వెళ్ళాము, కానీ ఒకసారి జస్ట్ చూద్దామన్నట్టు. సో అరౌండ్ 8:30కి అలా వెళ్ళామా. సో ఆల్మోస్ట్ 8 అనుకుంటా. సో ఆల్మోస్ట్ మొత్తం అంతా ఫ్రీగా ఉన్నారు, ఎవరు లేరు. అండ్ దెన్ దర్శనం కూడా వెళ్ళే దారి కూడా మార్నింగ్ టైం
టోకన్స్ ఇచ్చారంట. సో నేను వెళ్ళిన టైంకి టోకన్స్ అలా ఏం లేవు, జస్ట్ నార్మల్గా వెళ్ళిపోవచ్చు. ఎంట్రన్స్లోనే టెంకాయ కొట్టేసి. ఇంకొకటి ఏంటంటే కామెడీ విషయం, భక్తితో ఉండేవాళ్ళు ఇప్పుడు 100 పీపుల్స్ కంపేర్ చేసుకుంటే ఒక 100లో ఒక 2 పీపుల్సే భక్తి ఉండే, మిగతా వాళ్ళంతా జస్ట్ సోషల్ మీడియాకి ఎగ్జిక్యూట్ చేసుకోవాలని అంటారు. ఆ టెంకాయ ఎందుకు, మా ఫ్రెండ్స్లోనే ఉన్న టెంకాయ ఎందుకు కొడుతున్నారో వాళ్ళకే తెలియదు. గుడికి వచ్చామో అదొక ఫార్మాలిటీ కొట్టి వెళ్తున్నారు, అలా ఉన్నారు. భక్తి ఉండాలి, భక్తితో పాటు అది రీజనబుల్గా ఉండాలి. ఇక్కడ విష్ణుమూర్తి కనిపిస్తున్నప్పుడు ఇంక ఇది మా గ్యాంగ్ అండి అంతా. ఫోన్ చేస్తూనే వచ్చారు. దీంట్లో కొంతమంది వీడియోలో కనబడడానికి వచ్చారు. వీడియో అంటే జస్ట్ లైక్ మెమరీ లాగా. కలెక్షన్ ఏజెన్సీ అన్నారా, అసలు వీళ్ళ డిమాండ్ అయితే అసలు ఈ మధ్య ఇంకా ఎక్కువ అయ్యారు. వీళ్ళని తప్పు బట్టల్లో తెలియదు, పట్టకూడదో తెలియదు, వాళ్ళ లైఫ్ వాళ్ళది అంతే. ఇంకా తర్వాత ఒక గేమ్ ఆడాము. ఇదండి ఫన్ ఫ్యాక్ట్ అంటే, 10 రూపీస్కి వేసి అది కొట్టాలి. 3 టైమ్స్ ట్రై చేశాను. నాకేంటంటే డిస్టర్బెన్స్ చేస్తున్నారు పక్కన, లేకపోతే మొత్తం ఇవి ఆ పక్కనది కూడా కొట్టేస్తుంటాయి. అంతా పక్కనంతా కొంచెం ఇంకా ఆడియో యాడ్ చేస్తానేమో చూస్తాను, ఆడియో వాళ్ళు అనేది మిస్ అయిపోయింది. అసలు నేనే కాదు, అరౌండ్ ఒక 9-10 రౌండ్స్ ట్రై చేసాం. నేనంటే ఫస్ట్ సారి ట్రై చేశాను. ఫస్ట్ నన్ను చూసి నెక్స్ట్ వచ్చే వాళ్ళని ట్రై చేయాలి, వాళ్ళకి అంత సీన్ ఏం లేదు, ఒకరు వేయలేదు. అంటే వేయడం అంటే మొత్తం అన్నీ పడిపోవడం. ట్రై చేశాను, ఫుల్ ఫన్ జోన్ లేండి అప్పుడు. ఎంత భలే ఉందంటే వాళ్ళు, నేనంటే క్రికెట్ కొంచెం తక్కువ ఆడతాను. ఇప్పుడు వీళ్ళంతా క్రికెటర్స్ పెద్ద, అంటే ఈతంది ఒక్కటి పడిందబ్బా. ఫస్ట్ ట్రై చేశాడు కానీ లాస్ట్ ఒకటి ఏదో పడింది, ఇంకా మీతో పడలేదు. వీళ్ళు గల్లీ క్రికెట్లో ఎంఎస్ ధోని కంపేర్ చేసేంత లెవెల్లో డైలాగులు వేస్తారు, అక్కడికి వచ్చేసరికి చూస్తున్నారు. ఇంక ఇదంతా అయిపోయాక ఇంకా ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్దామని కవర్ చేద్దాం అనుకుని, ఆల్రెడీ క్లోజ్ అయింది. ఏమంటే అక్కడ అన్నదానం కూడా చేశారు. సో నా వల్ల ఫ్రీగా డిన్నర్ అయిపోయింది వీళ్ళకి. ఇది నైట్ డే వ్యూ అండి వెళ్ళే దారిలో. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.